అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఉమామహేశ్వర స్వామినే నమః. మన యొక్క కొత్తగూడెం పట్టణంలో ప్రగతి నగర్లో వేంచేసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఉమామహేశ్వర స్వామి వారి పంచాయతన దేవాలయంలో ఆలయ ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మొన్న మాఘ శుద్ధ తదినాడు స్వామివారికి కుంభాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. అత్యంత వైభవపేతంగా భక్తుల సహాయ సహకారాలతో 12 సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటి పుష్కర వార్షికోత్సవ సహిత కుంభాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమంలో భాగంగా నవచండీ సహిత రుద్రయాగాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయించడం జరిగింది. అలాగే ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షికంగా జరిగేటువంటి మాఘ శుద్ధ ఏకాదశి నుండి మాఘ బహుళ ఏకాదశి నుండి మాఘ బహుళ అమావాస్య వరకు పాంచాహ్నికం అంటే 5 రోజులు స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమాలని అత్యంత వైభవపేతంగా భక్తుల సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరుగుతూ వస్తుంది. ఆయా కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజున మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి ఉదయాన్నే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకములు భక్తులచే అత్యంత వైభవపేతంగా నిర్వహించబడ్డాయి. అలాగే స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతములతోనూ ఫలరసాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ స్వామివారికి విశేషంగా అభిషేక అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే స్వామివారికి రుద్రహోమం కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా విశేషమైనటువంటిది. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఆలయానికి రాగలుగుతాము. స్వామివారి యొక్క అనుగ్రహం ఉండడం చేతనే మనం చేసుకున్నటువంటి పుణ్య విశేషం చేతనే మాత్రమే మహాశివరాత్రి నాడు శివదర్శనం చేసుకోగలుగుతాము. అలాగే ఈ యొక్క శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాది అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరుగుతాయి. అలాగే రాత్రి 8 గంటలకు స్వామివారికి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని గంగాదేవిని ఇచ్చి అత్యంత వైభవపేతంగా కళ్యాణ సన్నాహం చేయడం జరుగుతుంది. కళ్యాణ పాణిగ్రహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలోనూ కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని మన యొక్క ఈ ఛానల్స్ వారి ద్వారా మీ అందరికీ కూడా సమనీయంగా తెలియజేస్తున్నాము. ఓం స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.